నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మీ జన్మ జాతకం మీన్స్ మీ బర్త్ చార్ట్‌లు డి1 అండ్ డి10 చార్ట్స్ అనలైజ్ చేసి మీ కెరియర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మీన్స్ మీకు లగ్న చార్ట్ అండ్ దశమాంశ చార్ట్‌ని చూసి మీ జన్మ జాతకాన్ని మీ మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ సంబంధించి చూసి దాంట్లో మీ కెరియర్ ఎటువైపు ఉంటుంది? ఎప్పుడు ప్రొఫెషనల్ రైజ్ అనేది ఉంటుంది? కెరియర్ రైజ్ అనేది ఎప్పుడు ఉంటుంది? ఏ కెరియర్ చూస్ చేసుకుంటే బావుంటుంది? అనే విషయాన్ని తెలుసుకుందాం. ఓకే. సో, ఈ వీడియోని అయితే నేను 3 సబ్ డివిజన్స్‌గా చేశాను. ఫస్ట్ వచ్చేసి మీ కెరియర్ ఎప్పుడు అభివృద్ధి అవుతుంది. సో, చాలామందికి ఏజ్ అయిపోతా ఉంటే కూడా కెరియర్‌లో అంత గ్రోత్ ఉండదు. సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీ కెరియర్ అనేది గ్రోత్ ఎప్పుడు ఉంటుంది అనే విషయం అండ్ మీరు ఎంచుకున్న కెరియర్ మార్గం ఆ పాత్ అనేది కరెక్టేనా? ఆర్ మీకోసం వేరే ఏదైనా పాత్ ఉందా? ఇది అండ్ బిజినెస్ ఆర్ జాబ్. మీరు బిజినెస్ చేస్తే మీ జాతకం ప్రకారం మీరు బిజినెస్ చేస్తే బావుంటుందా? జాబ్ చేస్తే బావుంటుందా? ఓకే. ఇది 3 సబ్ డివిజన్స్. ఫస్ట్‌లీ డి1 చార్ట్‌లో కెరియర్ విషయంగా అంటే ఏంటి? డి10 చార్ట్ అంటే ఏంటి? తెలుసుకుందాం. డి1 చార్ట్‌లో మీరు ఫస్ట్ హౌస్, 10థ్ హౌస్ అంటే మీ కెరియర్ వైపు మీరు ఎలాంటి ఇంక్లినేషన్స్ ఉన్నాయి? మీరు ఎంత పొటెన్షియల్‌తో వర్క్ చేస్తున్నారనే దాన్ని డి1 చార్ట్‌లో లగ్నం నుంచి చూస్తాం. ఓకే. అండ్ డి1 చార్ట్‌లో దశమ స్థానం 10థ్ హౌస్‌లో ఉన్న గ్రహాలు అండ్ దశమాధిపతి దశమ స్థానం మీద ఉన్న గ్రహ దృష్టులు. వీటిని బట్టి మీకు ఒక డి1 చార్ట్ అంటే ఒక రోడ్ మ్యాప్ లాంటిది. ఒక డైరెక్షన్ చూపిస్తుంది. ఈ డైరెక్షన్‌లో వెళ్ళు అని మాత్రం చూపిస్తుంది. అండ్ డి10 చార్ట్‌ని తీసుకున్నప్పుడు డి10 చార్ట్ అంటే ఏంటంటే మొత్తం మీ రాశి చక్రాన్ని మీ లగ్న డి1 చార్ట్‌ని 10 భాగాలుగా చేసినప్పుడు డి10 చార్ట్ వస్తుంది. సో, డి10 చార్ట్ ద్వారా ఓన్లీ మొత్తం 1-12 డి10 చార్ట్‌లో కూడా సేమ్ 1-12 హౌసెస్ ఉంటాయి. ఆ 1-12 హౌసెస్ మొత్తం కెరియర్ మీద మాత్రమే చూడగలుగుతాం. డి1 చార్ట్‌లో అట్లా కాదుగా. ఫస్ట్ హౌస్ అంటే లగ్నము, సెకండ్ హౌస్ అంటే ధనస్థానం, థర్డ్ హౌస్ అంటే భ్రాతృస్థానం, ఫోర్త్ తల్లి స్థానం ఇట్లొస్తాయి. అట్లా కాకుండా డి10 చార్ట్ అంటే 1-12 అన్ని కెరియర్‌కి సంబంధించిన యాస్పెక్ట్సే ఉంటాయి. ఓకే. ఇది ఓన్లీ కెరియర్ కోసం మాత్రం చూసేది దశమాంశ చార్ట్ అనమాట. ఈ డి10 చార్ట్‌ని చూసి ఈ డి10 చార్ట్‌లో దశమ స్థానం ఏంటి? ఆ దశమ స్థానంలో ఉన్న గ్రహాలేంటి? దశమాధిపతి దశమ స్థానం మీద ఉన్న గ్రహ దృష్టులు లగ్నం. ఇవి చూసి మీకు అసలు ఈ డి10 చార్ట్ ఉన్న గ్రహాలేంటంటే ఒక వెహికల్ లాంటిది. ఓకే. ఒక డి1 చార్ట్ ఒక రూట్ చూపిస్తే డి10 చార్ట్ ఉన్న గ్రహాలు మీకు ఆ రూట్‌లో వెళ్ళడానికి సహాయపడతాయి. ఓకే. సపోర్ట్ ఉంటుంది. సో, ఈ డి1 చార్ట్ అండ్ డి10 చార్ట్. ఫస్ట్‌లీ యాస్ ఐ సెడ్ ఎర్లియర్ డి1 చార్ట్‌లో లగ్నం అనేది మన కెరియర్ వైపు మన ఇంక్లినేషన్స్ ఎలా ఉంటాయి? మన పొటెన్షియల్ ఏంటి? మనం కెరియర్ వైపు ఎంత బాగా వర్క్ చేయగలుగుతాం? ఎంత బాగా కష్టాన్ని తట్టుకోగలుగుతాం? అనేది డి1 చార్ట్‌లో లగ్నం నుంచి చూస్తాం. సో, అండ్ 10థ్ హౌస్ కర్మభావం. ఈ 10థ్ హౌస్‌కి సంబంధించి కర్మభావం అంటే మీరు చేసే వర్క్ అనేది దానికి సంబంధించిన 10థ్ హౌస్‌ని చూస్తాం. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి న్యాచురల్ మాలెఫిక్స్ అండ్ న్యాచురల్ బెనిఫిక్స్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ బెనిఫిక్స్ అంటే గురుగ్రహం, శుక్రుడు ఓకే. ఈ శుభగ్రహాలతో ఉన్న బుధుడు ఇట్లా ఉంటారు కదా! సో, ఈ న్యాచురల్ బెనిఫిక్స్ అనేవాళ్ళు 10థ్ హౌస్‌లో ప్లేస్ అయితే ఏ లగ్నమైనా సరే, ఏ లగ్నమైనా 10థ్ హౌస్‌లో ప్లేస్ అయితే వాళ్ళకి కెరియర్ అనేది కొంచెం బాగుంటుంది. కొంచెం కాదు బావుంటుంది. సో, లగ్నాల వైస్ ఈ న్యాచురల్ బెనిఫిట్స్ కూడా ఫంక్షనల్ మాలెఫిక్స్‌గా మారుతా ఉంటారు లగ్నాల వైస్. అంటే మేష లగ్నానికి గురువు శుభుడు, తులా లగ్నానికి పాపగ్రహం అండ్ వృషభ లగ్నానికి కూడా పాపగ్రహం. సో, అలాంటప్పుడు ఎలా తీసుకోవాలి అని అడిగితే మీరు దీని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇంటర్ప్రిటేషన్ ద్వారా మీకు అర్థమవుతుంది. సో, ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ ఉంది. క్లాస్ రూమ్‌లో ఒక 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒకే ఒక టీచర్ ఉన్నాడు. ఓకే. ఒక 50 మెంబర్స్ గురుపాలిత లగ్నాలు, 50 మెంబర్స్ శనిపాలిత లగ్నాలు. ఆ గురువు అంటే గురుగ్రహం. మామూలుగా గుర్తుపెట్టుకోవడానికి గురుగ్రహం. సో, ఈ శనిపాలిత లగ్నాల వాళ్ళంతా అంతగా చదవని వాళ్ళు. స్లో లెర్నర్స్. గురుపాలిత లగ్నం వాళ్ళంతా టాపర్స్. అట్లని స్లో లెర్నర్స్‌కి చెప్పకుండా ఉంటాడా గురువు టీచింగు? వాళ్ళకి ఎగ్జామ్స్ వాళ్ళని బాగా రాయనీయకుండా చేస్తాడా? అట్లేం చేయడుగా. వీళ్ళ మీద ఒక రవ్వ కొంచెం పార్షియాలిటీ అనేది ఎక్కువుంటుంది. ఎవరి మీద? టాపర్స్ మీద. అంటే ఆయనకి కనెక్షన్ బిల్డ్ అయిన వాళ్ళు. ఆయన చెప్పే కాన్సెప్ట్స్ విని బాగా చదివి ఎగ్జామ్స్‌లో మంచి మార్క్స్ తెచ్చుకునే వాళ్ళ పైన ఎక్కువ ఆయనకి దృష్టి ఉంటుంది. వీళ్ళ పైన అంత ఉండదు. అందుకని వీళ్ళని శత్రువులు కాదుగా గురువుకి. వాళ్ళకి నేర్పిస్తాడుగా. వాళ్ళకి చెప్తాడు. కాకపోతే కొంచెం హార్ష్‌గా చెప్తాడు. కొంచెం ఒక దెబ్బ వేసి ఆ తర్వాత నేర్పించడం గాని చెప్పడం గాని జరుగుతుంది. సేమ్ ఇక్కడ కూడా అదే అప్లై అవుతుంది. గురుపాలిత లగ్నాలైనా, శనిపాలిత లగ్నాలైనా. న్యాచురల్ బెనిఫిట్స్ అయిన గురుగ్రహం, శుక్రుడు, శుభగ్రహాలతో కలిసిన బుధుడు, శుభగ్రహ దృష్టులు కలిగిన బుధుడు, ఓకే. పూర్ణచంద్రుడు వీళ్ళంతా 10థ్ హౌస్‌లో ప్లేస్ అయ్యారు అంటే
అది ఏ లగ్నానికైనా కొంచెం బెటర్ చేస్తారనమాట. వాళ్ళ కెరియర్ వే అనేది స్మూత్ ఉంటుంది. ఆ డైరెక్షన్ అనేది ఈజీగా చూపిస్తారు. స్మూత్‌గా ఉంటుంది. 4, 5 పరిచయాల ద్వారా వాళ్ళ కెరియర్ విషయంలో కొత్త ఆలోచనలు రావడం, తద్వారా వాళ్ళు గ్రో అవ్వడం. ఇట్లా ఒక పాయింట్‌లో వాళ్ళ అంతర్దశలు, మహాదశలు, అంతర్దశలు, ప్రత్యంతర్దశలు, సూక్ష్మ దశల్లో వాళ్ళు ఎఫెక్ట్ చేస్తా ఉంటారనమాట. సో, డి1 చార్ట్‌లో 10థ్ హౌస్‌కి సంబంధించిందిది. డి10 చార్ట్ అని తీసుకుంటే డి10 చార్ట్‌లో లగ్నము, సప్తమ స్థానం, దశమ స్థానం. ఫస్ట్, సెవెంత్ అండ్ 10థ్ హౌసెస్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ ఫస్ట్, సెవెంత్ అండ్ 10థ్ హౌసెస్‌లో ఉన్న గ్రహాలే మీకు కెరియర్‌ని మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి. ఫస్ట్ హౌస్‌లో ఉన్న గ్రహాలు మనకి మన పొటెన్షియల్ మీరు చూజ్ చేసుకున్న కెరియర్ వైపు ఎంత బాగా వర్క్ చేస్తారనేది చెప్తుంది. ఫంక్షనల్ మ్యాలెఫిక్స్ ఆర్ న్యాచురల్ మ్యాలెఫిక్స్, ఫంక్షనల్ బెనిఫిక్స్ ఆర్ న్యాచురల్ బెనిఫిక్స్ ఎవరైనా సరే. సెవెంత్ హౌస్‌లో మెయిన్. సెవెంత్‌లో పాపగ్రహాలు గనక ఉంటే జాబ్ చేయడం బెటర్. అది ఆ పాపగ్రహాలనేది వాటిని అనలైజ్ ఆ పాపగ్రహాలు ఇది పాపగ్రహం అని డిఫైన్ చేయడం కూడా అది వేరే కాన్సెప్ట్ ఉంటుంది. డి10 చార్ట్ డిఫైన్ చేయడం వేరే కాన్సెప్ట్ ఉంటుంది. అదే శుభగ్రహాలు ఉంటే వాళ్ళు బిజినెస్ చేయొచ్చు. ఎంప్టీ ప్లేస్ ఉంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బాగుంటుంది వాళ్ళకి. ఓకే. సో, ఇది డి10 చార్ట్‌లో సెవెంత్ హౌస్‌కి సంబంధించింది. డి10లో 10థ్ హౌస్‌లో ఉన్న గ్రహాలు 10థ్ హౌస్‌ని ఆక్యుపై చేసిన గ్రహాలు కెరియర్‌కి ఒక వెహికల్స్ లాంటివని చెప్పాను కదా! సో, మోస్ట్‌లీ ఆ గ్రహాలకి సంబంధించిన వర్క్స్ ఏది చేసినా సరే, లేదా ఆ గ్రహ దశల్లో గాని, అంతర్దశల్లో గాని, ఈ మహాదశలో గాని, అంతర్దశల్లో గాని కెరియర్ గ్రోత్ అనేది బావుంటుంది. ఓకే. కెరియర్ గ్రోత్ అప్పటిదాకా పడిన ఇబ్బందులన్నీ కాకుండా, అప్పటి నుంచి కెరియర్ గ్రోత్ అనేది బాగుండడం అలాంటివి జరుగుతాయన్నమాట. డి10 చార్ట్‌లో ఉన్న 10థ్ లార్డ్ డి10 చార్ట్‌లో దశమ స్థానంలో ఉన్న గ్రహాలు ఏం చేస్తాయో చెప్పాను. ఐ మీన్ కెరియర్ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయో చెప్పాను. దాని యొక్క 10థ్ లార్డ్ స్టెబిలిటీ. ఓకే. డి10లో ఉన్న 10థ్ లార్డ్ మన స్టెబిలిటీని చెప్తాడనమాట. ఉ కొంచెం చిన్న కష్టం వచ్చినా వదిలేస్తారా? ఎంత కష్టం వచ్చినా దాన్ని పట్టు వదలకుండా చేసి సక్సెస్ అవుతారా? సెన్సిటివా? స్ట్రాంగా? ఇట్లా డి10 చార్ట్‌లో ఉన్న దశమాధిపతి మనకి చెప్తాడనమాట. ఇప్పుడు మెయిన్ పార్ట్. డి1 లగ్న చార్ట్‌లో ఉన్న 10థ్ లార్డ్ దశమాధిపతి డి10లో ఏ ప్లేస్‌మెంట్‌లో ప్లేస్ అయ్యాడు? ఏ రాశిలో ప్లేస్ అయ్యాడు? ఆ రాశి డి10 చార్ట్ లగ్నం నుంచి ఎన్నవ రాశి అయింది? అన్నవ రాశిలో ఉన్న గ్రహాలేంటి? ఐ మీన్ ఆ గ్రహ దృష్టులేంటి? ఇప్పుడు డి1 10థ్ లార్డ్ లగ్న చార్ట్‌లో ఉన్న దశమాధిపతి ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నం తీసుకుంటే డి1 దశమాధిపతి శనిగ్రహం అవుతుంది. శనిగ్రహం న్యాచురల్ ఫంక్షన్స్ ఏంటి? న్యాచురల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? డిలే చేయడము, ఎక్కువ ప్రెషర్ పెట్టడం, చిన్న వర్క్‌ని కూడా డిలే చేసి లేదా లాంగ్ ప్రాసెస్ చేపివ్వడం అలాంటివి శనిగ్రహ కారకత్వాసు. ఓకే. అదే శనిగ్రహము డి1 చార్ట్‌లో మేష లగ్నమై దశమ స్థానాధిపతి శని అవుతాడు. ఆ శనిగ్రహం డి10 చార్ట్‌లో 6థ్ హౌస్‌లో పడిందంటే, దుస్థానాల్లో పడినప్పుడు ఇంకొంచెం ప్రాబ్లమ్ అనేది ఇంకా ఎక్కువ చేస్తుందనమాట. ఎంత కష్టపడతా ఉన్నా రిజల్ట్స్ రాకపోవడం, ఎంత వర్క్ చేస్తా ఉన్నా అంత దానికి తగినంత గుర్తింపు రాకపోవడము, ఎక్కువ అబ్‌స్టాకిల్స్ రావడం. 6థ్ హౌస్ అంటే దుస్థానం అబ్‌స్టాకిల్స్‌కి సంబంధించినయి గదా! కెరియర్‌కి సంబంధించి నమ్మిన వాళ్ళే కొంచెం మోసం జేయడము, ఇలాంటివి జరగడము. అలాంటి 6థ్ హౌస్‌లో ప్లేస్ అయినప్పుడు. 8థ్ హౌస్‌లో ప్లేస్ అయిందనుకోండి, 8థ్ హౌస్ అంటే పవర్‌ఫుల్ దుస్థానం. ఆ 8థ్ హౌస్‌లో ఒకవేళ డి1, 10థ్ లార్డ్ డి10లో 8థ్‌లో ప్లేస్ అయ్యాడంటే, ఎక్కువ సార్లు ఇన్‌స్టెబిలిటీ అనేది ఉంటుందనమాట. లాంగ్ డిస్టెన్స్ ప్రతి కెరియర్‌కి సంబంధించిన ఏ విషయం కావాలన్నా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సుంటుంది. కెరియర్‌కి సంబంధించి 2 పాయింట్లు తెలుసుకోవాలి అంటే ఆహ్, ఒకే చోట దొరకవు ఆ 2 పాయింట్స్. ఒకసారి హైదరాబాద్ పోవాల్సుంటుంది. అక్కడి నుంచి మళ్ళీ ఇంకోసారి బెంగుళూరుకి పోవాల్సుంటుంది. జస్ట్ ఒక 2 పాయింట్లు తెలుసుకోవడానికి. సో, ఇట్లా జస్ట్ ఎగ్జాంపుల్‌కి చెప్పానిది. ఎక్కువ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేయాల్సి రావడము, అబ్‌స్టాకిల్స్ ఎక్కువ రావడము, ఎవరో ఒకరి ద్వారా అడ్డుపడడం. ఓకే. కొంచెం మనకంటే పవర్‌ఫుల్ పీపుల్ వచ్చి దాన్ని అడ్డుపడడం లేదా ఇట్లాంటివి జరుగుతా ఉంటాయి. ఈ డి1 10థ్ లార్డ్ వచ్చి డి10లో దుస్థానాల్లో ప్లేస్ అయినప్పుడు. అదే 12థ్ హౌస్‌లో ప్లేస్ అయ్యాడనుకోండి. 12థ్ హౌస్ కూడా దుస్థానం కదా! డి10లో దేంట్లో అయినా. సో, ఈ 12థ్ హౌస్‌లో డి1 10థ్ లార్డ్ ప్లేస్ అయ్యాడంటే కెరియర్ మీద జస్ట్ మోటివేషన్ ఉంటుందంతే. డిసిప్లిన్ ఉండదు. మోటివేషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? జస్ట్ మోటివేషన్ అంటే ఏంటి? చేసేస్తా నాకు ఎట్లైనా ఏ ఈ ఈ దీన్ని సాధిస్తానని చెప్పి ఫస్ట్ ఒక 10 డేస్ పట్టుగా చేస్తారు. 11థ్ డే నుంచి మళ్ళీ ప్రొకాస్టినేషన్. బద్ధకంతో మళ్ళీ పడుకుంటారు. ఇట్లా ఇట్లా జరుగుతా ఉంటుంది.
ఓకే. అంటే ఆ ఇంట్రెస్ట్ అనేది రాదనమాట. జస్ట్ మోటివేషనే ఉంటుంది. టక్కని మంట వెలిగి మళ్ళా ఆరిపోతుంది. అంతేగాని డిసిప్లిన్ ఉండదు. కన్సిస్టెంట్‌గా వెలుగుతూ ఉండడం అలాంటివి ఉండదు. లాంగ్ ప్రాసెస్ అయినా కన్సిస్టెంట్‌గా చేయడం ఇలాంటిది ఉండదనమాట. అప్పటికప్పుడు అనుకుంటారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అప్పుడే ఆగిపోతారు. ఆ బద్ధకం వల్ల. సో, ఇలాంటివి ఎంతసేపైనా ప్రతిదానికి ఇది కాకపోతే అది, దీనికంటే అది మంచిది, దానికంటే ఇది మంచిది అని చూసుకుంటా షిఫ్ట్ అవుతా ఉండడం ఎక్కువుంటుంది. ఈ డి1 10థ్‌లో అటు, డి10లో 12థ్‌లో ప్లేస్ అయితే. ఓకే. సో, అదే కేంద్ర కోణాల్లో ప్లేస్ అయితే మామూలుగా తెలిసిందే కేంద్ర కోణాలంటే శుభస్థానాలు. డి1 10థ్ లార్డ్ వచ్చి డి10లో కేంద్ర కోణాల్లో ఉన్నారనుకోండి. ఐ మీన్ 1, 4, 7, 10, 5, 9 ఇట్లా ఈ ప్లేసెస్‌లో ప్లేస్ అయితే స్టెబిలిటీ అనేది బాగుంటుంది. ఆ కెరియర్‌కి సంబంధించి వాళ్ళు చేయాలనుకునే వర్క్‌కి సపోర్ట్ అనేది బాగా వస్తుంది. అది ఎన్విరాన్మెంటల్‌గా గానీ, మనుషుల నుంచి గానీ ఎట్లైనా సరే సపోర్ట్ అనేది బాగొస్తుంది. వాళ్ళకి వెంటనే ఈ పని చేయాలనుకున్నారా, ఆ పని గురించి ఇన్ఫర్మేషన్ సోర్స్ అనేది త్వరగా వాళ్ళకి రావడం. ఓకే. అలాంటివి జరగడము. మూవ్‌మెంట్ అనేది స్మూత్‌గా ఉండడం, ఫాస్ట్‌గా ఉండడం, త్వరగా సక్సెస్ అవ్వడం అండ్ మంచి ఆలోచనలు రావడం. ఆ కెరియర్‌కి సంబంధించి ఐ మీన్ రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా కరెక్ట్ డెసిషన్స్ తీసుకునే ఆహ్, ఎబిలిటీ రావడం. ఇలాంటివి జరుగుతుందనమాట. ఈ దు కేంద్ర కోణాల్లో డి1లో ఉన్న డి1 10థ్ లార్డ్, డి10లో కేంద్ర కోణాల్లో ప్లేస్ అయితే. ఓకే. సో, ఇప్పుడు అసలు నేను చెప్పిన ఫస్ట్‌లో సబ్ డివిజన్స్ పార్ట్స్ అన్నాను గదా! వాటన్నిటిని మెర్జ్ చేశాను. సబ్జెక్ట్ చెప్తా ఉండే కొద్దీ దాన్ని వాటిని మెర్జ్ చేశాను. సో, అర్థమైందనుకుంటున్నా. ఫస్ట్ ఇప్పుడు కెరియర్ గ్రోత్ అనేది ఎప్పుడుంటుంది అనే విషయాలకొస్తే, దీన్ని మనం 2 రకాలుగా చూడాలి. గోచార రీత్యా చూడాలి, మహాదశల రీత్యా చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాదశల రీత్యా చూసినప్పుడు డి1లో, డి1లో ఉన్న శుభగ్రహాలు 159 లార్డ్స్ 10థ్ హౌస్‌కి గాని, 6థ్ హౌస్‌కి గాని జాబ్ చేసే పీపుల్‌కి ఇది 10థ్ హౌస్‌కి గాని, 6థ్ హౌస్‌కి గాని కనెక్ట్ అయినప్పుడు ఓకే. లేదా ఆ లార్డ్‌షిప్స్ వహించిన గ్రహాలైనా కనెక్ట్ అయినప్పుడు లేదా ఈ 10థ్ ప్లేస్‌లో ఉన్న గ్రహం గాని, 10థ్ లార్డ్ గాని 159లో గాని, 4710లో గాని ప్లేస్ అయినప్పుడు ఆ రాస్యాధిపతుల యొక్క అంతర్దశలు మహాదశలు లేదా అంతర్దశలు లేదా ప్రత్యంతర్దశలు. ఓకే. మరి సూక్ష్మ దశల దాకా వెళ్ళక్కర్లేదు. ఈ పార్ట్‌లో సూక్ష్మ దశలు వెంటనే మారిపోతా ఉంటాయి కాబట్టి లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఉండాలి. కొన్ని రోజులు కొన్ని మంత్స్ అన్నా మినిమమ్ ఉండాలనుకుంటే అంతర్దశల వరకు చూసుకోవాలి ఇలాంటి వాటిల్లో. సో, మహాదశలు, అంతర్దశ, ప్రత్యంతర దశ వరకు కూడా చూసుకోవచ్చు. ఓకే. నో ప్రాబ్లమ్. సో, ఈ ఆ కనెక్షన్ ఏదైతే ఉందో ఏ గ్రహంకైనా సరే 14, 7, 10 ఆర్ 159 సంబంధించి సిక్స్త్ హౌస్ లార్డ్ వీటితో కనెక్షన్స్ ఉండి ఆ గ్రహ దశలనేటివి వచ్చాయంటే అక్కడ ప్రొఫెషనల్ రైజ్ అనేది లిటిల్ బిట్ ఉంటుంది. దాంతో పాటు గోచారం కూడా సపోర్ట్ చేసిందనుకోండి ఖచ్చితంగా 100% కెరియర్ గ్రోత్ ఉంటుంది. గోచారం సపోర్ట్ చేయడం అంటే ఏంటంటే డి1 ఆర్ డి10లో డి1 10థ్ లాట్ డి10లో ఎక్కడ ప్లేస్ అయ్యాడు. ఆ ప్లేస్ అయిన లాట్ నుంచి ట్రైన్ ఆస్పెక్ట్స్‌లో శుభగ్రహాల గోచార సంచారం జరిగినప్పుడు అంటే లాంగ్ టర్మ్ ఒక రాశిలో తిరిగే గ్రహాలు లైక్ గురుడు. ఓకే. గురుడే ఇంకా లాంగ్ టర్మ్ ఎక్కువ తిరగాలంటే. గురుగ్రహం 159 ట్రైన్ ఆస్పెక్ట్స్‌లో గాని 14710 మెయిన్‌గా 159, 14710 సెకండరీ కన్సిడరేషన్. సో, ఆ ప్లేస్‌మెంట్స్‌లో తిరిగినప్పుడు ఆ గ్రహం ఉన్న స్థానం నుంచి ఆ గ్రహాన్ని లగ్నంగా చేసుకొని డి1 10థ్ లార్డ్‌ని డి10లో ఎక్కడున్నాడో ఆ ప్లేస్‌మెంట్‌ని లగ్నం చేసుకొని 159 ట్రైన్ ఆస్పెక్ట్స్ గోచార సంచారం శుభగ్రహాలు చేసినప్పుడు ప్రొఫెషనల్ గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. అండ్ శని గురువులు కలిసినప్పుడు కూడా అది జాతకం టు జాతకం వ్యారీ అవుతుందనమాట. సో, శని గురువులు కలిసినప్పుడు కూడా కెరియర్ గ్రోత్ అనేది ప్రొఫెషనల్ రైజ్ అనేది ఉంటుంది. ఓకే. సో, ఇది నెక్స్టు అసలు ఏ కెరియర్‌ని చూజ్ చేసుకోవాలి అనే విషయానికొస్తే డి10 చార్ట్‌లో 10థ్ హౌస్‌ని ఆక్యుపై చేసున్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఆ గ్రహాలుకి షడ్బలాలు ఇలాంటి కొన్ని బలాలుంటాయి. 6 రకాల బలాలు. ఈ బలాలని చూసుకొని అనలైజ్ చేసి, ఫైనలైజ్ చేసుకొని వాటిలో ఏ గ్రహము దృష్టైనా సరే, స్థితి అయినా సరే, అధిపతి అయినా సరే, దశమాధిపతి అయినా సరే, దశమాధిపతి అయినా సరే, వాళ్ళు ఎవరు బలంగా ఉన్నారో వాళ్ళని కన్సిడరేషన్ తీసుకొని వాళ్ళ యొక్క ఆ గ్రహ కారకత్వానికి సంబంధించిన వర్క్స్ చేస్తే బాగుంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు అనుకోండి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, ట్రై చేయొచ్చు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు, ఫుడ్ గ్రెయిన్స్ బిజినెస్కి వెళ్ళొచ్చు, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్కి వెళ్ళొచ్చు. సో ఇట్లుంటాయి కదా. సో ఇవన్నీ చేయొచ్చు అనమాట.
ఓకే. ఆ నెక్స్ట్ బిజినెస్ చేస్తే మంచిదా? సబ్ డివిజన్‌లో థర్డ్ పార్ట్ బిజినెస్ చేస్తే మంచిదా? జాబ్ చేస్తే మంచిదా? ఇది మెయిన్ క్వెషన్ చాలా మందికి. సో, మీ బర్త్ చార్ట్‌లో జన్మ జాతకంలో డి1 తీసుకోండి ఇక్కడ. డి1 నుండి ఫస్ట్ డి1 చార్ట్‌లో ఫస్ట్ హౌస్, సిక్స్త్ హౌస్, 10థ్ హౌస్. జాబ్ చేయాలనుకునే వాళ్ళు. ఓకే. ఐ మీన్ జాబ్ ఉందా? బిజినెస్ ఉందా? అనుకునే వాళ్ళకి ఆ డౌట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని మనం అనలైజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఫస్ట్ పార్ట్‌లో ఏంటంటే ఫస్ట్ సైడ్ ఏంటంటే 1, 6, 10ని సెకండ్ సైడ్ 1, 7, 10, 11 ఇట్లా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. సిక్స్త్ హౌస్ అంటే ఏంటి? సర్వీస్ హౌస్. ఆహ్, ఒకరికి కోసం పని చేయడం, ఆ పని చేసిన దాని నుంచి మనీ తీసుకోవడం. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ వాళ్ళంతా కూడా సర్వీస్ బేస్డే. వాళ్ళకి సిక్స్త్ హౌస్ ప్రామినెంట్ ఉంటుంది బాగా. సో, సిక్స్త్ హౌస్ ప్రామినెంట్ ఉన్న పీపుల్ జ జాబ్ ఎక్కువ శాతం జాబ్ చేస్తారు. సాఫ్ట్‌వేర్ అనే కాదు ఏదైనా సరే జాబ్ చేస్తారు. సో, ఈ సిక్స్త్ హౌస్‌కి సంబంధించి సిక్స్త్ హౌస్ గాని బాగా స్ట్రాంగ్ ఉండిందంటే అంటే అక్కడ ఎయిత్ లార్డ్ వచ్చి సిక్స్త్‌లో గాని, 12థ్ లార్డ్ వచ్చి సిక్స్త్‌లో గాని, నేచురల్ బెనిఫిట్స్ సిక్స్త్‌లో గాని పర్టిక్యులర్ లగ్నానికి మీ పర్టిక్యులర్ లగ్నానికి శుభగ్రహాలు సిక్స్త్‌లో గానివ్వండి, లేదా 2, 3 గ్రహాలుండి, ఆ 2, 3 గ్రహాల్లో శుభగ్రహాలు ఎక్కువుండి, పాపగ్రహాలు తక్కువుండి అట్లా ఉంటే, లేదా పాపగ్రహాలు విపరీత రాజయోగంతో వచ్చి ఉండి, పరివర్తన యోగం ఇట్లా కొన్నుంటాయి. ఇట్లా ఒకవేళ ఉంటే సిక్స్త్ హౌస్ ప్రామినెంట్ ఉన్నట్టు, సిక్స్త్ హౌస్ స్ట్రాంగ్ ఉన్నట్టు. సో, అప్పుడు జాబ్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా సూట్ అవుతుంది. ఓకే. అండ్ 10థ్ హౌస్ నార్మల్ కెరియర్‌కి సంబంధించి వాళ్ళు ఎంత బాగా చేస్తారనేది. ఇంకా ఫస్ట్ హౌస్ వాళ్ళ పొటెన్షియల్, వాళ్ళ ఇంక్లినేషన్స్. నెక్స్టు బిజినెస్‌కి సంబంధించి మెయిన్‌గా ఫస్ట్, సెవెంత్, 10థ్ అండ్ 11థ్. 10థ్ సెకండ్ కిందకి తీసుకొని థర్డ్‌ని తీసుకోవాలనమాట. థర్డ్ హౌస్ అంటే ఏంటంటే, కమ్యూనికేషన్‌కి సంబంధించిన బిజినెస్‌లో మోస్ట్‌లీ కమ్యూనికేషన్ ఎక్కువుంటుంది. ఏదైనా వస్తువు అమ్మాలన్నా, చేయాలన్నా, బార్గెనింగ్ అయినా నెగోషియేషన్ చేస్తున్నప్పుడు దానికి రిప్లై ఇవ్వాలన్నా సరే, ప్రైస్ అనేది చెప్పాలన్నా సరే, కాన్ఫిడెన్స్ రావాలన్నా సరే, థర్డ్ హౌసు బాగా ఉండాలి ఆ జాతకులు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సింది బిజినెస్ చేయాలనుకుంటే, అంటే కమ్యూనికేషన్ అవసరం లేదు నా బిజినెస్‌కి అనుకుంటే థర్డ్ హౌస్‌ని చూడబడలేదు. కానీ కమ్యూనికేషన్ కూడా అవసరము అనుకున్నప్పుడు థా కమ్యూనికేషన్ అవసరం అనుకున్నప్పుడు థర్డ్ హౌస్, సెవెంత్ హౌస్ అండ్ ఈ 11థ్ హౌస్. థర్డ్ మన కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ధైర్య సాహసాలు, కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది. సెవెంత్ హౌస్ మీరు ఎంత బాగా దాన్ని చేయగలుగుతున్నారు అండ్ అక్కడ మీరు ఎంత హ్యాపీనెస్ పొందుతున్నారు ఆ బిజినెస్‌కి సంబంధించి. ఓకే. దాన్ని సెవెంత్ హౌస్ నుంచి కూడా చూస్తారు. అండ్ 11థ్ హౌస్ ఆ బిజినెస్ నుంచి మీకు ఎంత గెయిన్స్ వస్తున్నాయి. దాని ముందర 10థ్ హౌస్ మీరు ఎంత బాగా నడుపుతున్నారు అనేది 10థ్ హౌస్ ఆధారపడి ఉంటుంది. 11థ్ గెయిన్స్. సో, ఆ గెయిన్స్ అనేటివి 11థ్ నుంచి చూస్తాం. సో, థర్డ్ హౌస్ బాగుందా? నెక్స్ట్ సెవెంత్ హౌస్‌కి వెళ్ళండి. సెవెంత్ హౌస్ కూడా ప్రామినెంట్ ఉందా? అంటే శుభగ్రహాలు, నైన్త్ లార్డ్ సెవెంత్‌లో ప్లేస్ అవ్వడం, 11థ్ లార్డ్ సెవెంత్‌లో ఉండడం, ఫిఫ్త్ లార్డ్ సెవెంత్‌లో ఉండడం, లేదా దృష్టులు ఉండడం, కనెక్షన్స్ ఉండడం. అట్లా అట్లా ప్లేస్ అయినప్పుడు అండ్ లగ్నంలో ఉన్న శుభగ్రహాలు, లగ్నంలో ఏదైనా శుభగ్రహం అంటే ఆటోమేటిక్‌గా సెవెంత్‌ని చూస్తాయి. సో, అలా ఉండడం గానీ, లేదా 3, 4 గ్రహాలు లేదా 2, 3 గ్రహాలు ఉండి దాంట్లో శుభగ్రహాలు కౌంట్ ఎక్కువ ఉండి పాపగ్రహాల కౌంట్ తక్కువ ఉండి బలం కూడా శుభగ్రహాలకు ఎక్కువ ఉండి అది సెవెంత్ హౌస్ స్ట్రాంగ్ ఉన్నట్టే. ఓకే. అండ్ 11థ్ హౌస్ గెయిన్స్ అనేది. సో, బేసిక్‌గా థర్డ్ అండ్ సెవెంత్ బాగుంటే ఆటోమేటిక్‌గా 11థ్ కొంచెమన్నా బెటర్‌గానే ఉంటుంది ఖచ్చితంగా. కానీ సెకండరీ వెరిఫికేషన్ కోసం 11థ్ హౌస్‌కి సంబంధించిన 11థ్ హౌస్‌లో ఉన్న గ్రహాలు, శుభగ్రహాలున్నాయా? పాపగ్రహాలున్నాయా? శుభగ్రహ దృష్టులుందా? పాపగ్రహ దృష్టులుందా? ఒకవేళ 2 ఉంటే ఏది స్ట్రాంగ్‌గా ఉంది? వాటి షడ్బలాలేంటి? వాటి యొక్క గ్రహ దృష్టులేంటి? అవి ఎన్ని డిగ్రీస్ ఉన్నాయి? ఏ నక్షత్రాల్లో ఉన్నాయి? ఇట్లా ఈ నక్షత్రాలు అవన్నీ కూడా చూసుకోవచ్చు. చూసుకొని మీరు ఫైనలైజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇది ఈ వీడియోకైతే మీ డి1 అండ్ డి10 చార్ట్ అనాలిసిస్ అయితే క్లియర్‌గా చెప్పాను. సో, ఫైనల్లీ ఈ వీడియోకైతే ఇంతే. నేను చెప్పిందంతా మీకు బాగా అర్థమైందనుకుంటే మీరు చూసుకోండి మీ జన్మ జాతకంలో మీ ప్లేస్‌మెంట్స్ అనేటివి మీరు అనలైజ్ చేసి చూసుకోండి. లేదు ఇన్ని కాంబినేషన్స్ నాకు అర్థం కాలేదు, మాకు ఏం చేయాలో తెలియట్లేదు మీరు చెప్పండంటే నా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్‌లో నా నంబర్ అనేది ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ఆర్ కాల్ ఏదన్నా చేయొచ్చు మీరు. కాల్ చేసి మీరు కన్సల్టేషన్ తీసుకొని మీకు మొత్తం అంతా కూడా క్లియర్‌గా ఇప్పుడు ఎలా చెప్పానో దాన్నే మీ చార్ట్ మీద అనాలిసిస్ అప్లై చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను టోటల్లీ. ప్రాక్టికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు చెప్తాననమాట. ప్రాబ్లమ్స్, దాని రెమెడీస్ అండ్ దానికి సంబంధించిన రిజల్ట్స్, కెరియర్ గ్రోత్‌కి సంబంధించి ఎప్పుడు బాగుంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది, దేన్ని చూస్ చేసుకోవాలి, ఈ బిజినెస్ ఆర్ జాబ్ ఆర్ ప్రొఫెషనల్ గ్రోత్ ఎప్పుడుంటుంది, ఇట్లా ఇవన్నీ చెప్పాను కదా! సో, ఇవన్నీ కూడా నక్షత్ర బేస్డ్ అనాలిసిస్ అంతా కూడా చెప్తాననమాట. అండ్ మీకు గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తా.
సో ఈ వీడియోకైతే ఇంతే. నెక్స్ట్ వీడియో దేని మీద చేయమంటారో కామెంట్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. సో థాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.